ఏమ్రా పండేలకు ముఖం కడగబడుతుంది. అర్ధార్థనంగా పాసిపోయిన కాళ్ళు ఓసిర్రు పట్టపగలే సుక్కలు కనిపించినాయి లంజో బుద్ధలంతా సెండైన డెగరాల దయలేసుకునే టైం దాకా దెంగి తాగి మళ్ళీ ఓసిర్రు అంటున్నావా? ఏమ్రా గట్ల నడుతున్నావు గడ్డలైన లెక్క. జిమ్ లో పైసలు కట్టొచ్చిండ్రా, రేపటి నుంచి పోవాలా, అందుకని నడుచుడు ప్రాక్టీస్ చేస్తున్నా. పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టున్నట్టు ఏమో అనుకున్నా, నేను చూస్తాను వెళ్తుంది. ఏ 4 వద్దుల మురిపాము ఆ జిమ్ము. సరే గానీ గణపతి పెట్టదా పక్క కల్లో ఆర్డర్ ఇచ్చొచ్చిరట. దెంగ అయిపోయినా సరే పెద్ద గణపతి తెద్దాం రా అంటే గింత చిన్నది పట్టుకొచ్చిర్రు, ఇజ్జత్ పోయింది ఊళ్ళే. మరి పైసలు ఇచ్చినప్పుడు ఆదికి రాదా? మనిషికి 4-5 వేలు వేసుకుంటే పెద్ద గణపతి వస్తుంది. నువ్వు మనిషివా గుద్దలేంటికి ఎవరు పోయినా సార్ డీజే కోసం మన మనిషికి 2,000 దెంగి ఆ పైసలతో పోరిని పట్టుకొని పత్తకు లేకుండా దెంగేసినావు. ఆ పోరలు అయ్యా మా మీద కేసు పెడితే రాత్రి పగలు గుద్ద ఒలగొట్టిరు పోలీసు వాళ్ళు. ఇప్పటికా కుట్టుడు తలుసుకుంటూ ఉచ్చ పడుతున్నది. ఆ పైసలు మా ఆతులంతా కూడా కావరా? నీ కట్టుకోయని కొత్త సీరితే ఇంటర్కి ఒక ఊరేసుకుందాట నీయాసం ఉంటుంది. చేసుకున్నాడు చక్కగా అన్నున్నావా 4 రోజులకే ఇడిసి దెంగితివి దాన్ని. అట్లా కాదురా, అది నా జీవన్ దెంగింది అందుకే. అదో లైలా నువ్వో మజ్ను కామెక్క కాడేయడానికి 4 రోజులు తిరిగినావు దాని వెనుక అంతే. అట్లా కాదురా. అరే ఆబ్రా మళ్ళా లౌడాలో లవ్ స్టోరీ ఇని పిచ్చి దెంగుతుంది మళ్ళా చెప్పకు నువ్వు. సరే గానీ దానికి బాసన్ల బాలిగడికి చేసిరట కర్రా. దిక్కులోనోడికి అక్క మొగడే దిక్కు అన్నట్టు అలా బావనే అట చేసి దెంగిరు, పీడ పోయిందట వీకన్. సరే గానీ చింటిగా నువ్వే గారు పెద్ద మనిషి మన బేవర్స్ బ్యాచ్ యూత్ కి గ్రూప్ లో మెసేజ్ పెట్టు గణపతి పోదాం రేపు అని. ఇదో లౌడాలో యూత్ ఆడో లౌడాలో అడ్మిన్ గాడు. దీనికి నేను లీడర్ని. రోజుకో వీడియో పెట్టురా అంటే ఏ పొరతో తిరుగుతున్నాడు అడ్మిన్ గాడు. ఆగు పెడతా మెసేజ్. హలో నేను చింటిగాని రేపు గణపతి ఆర్డర్ పోదాం, అందరూ పొద్దుగాల మా నాటకాడికి రారి. నేను రాను, నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని నాటకాలు దెంగితే ఫైన్. మళ్ళా పోయిన వాళ్ళం అందరం యూత్ పైసలతోటి నమ్మదాగత్తాం, మీ ఇష్టం ఇక రాకుంటే. ఒక్క లౌడాడు కూడా రాడు యూడు ఇంకా నువ్వు. హలో నేను చింటిగాని రేపు గణపతి ఆర్డర్ పోదాం, అందరూ పొద్దుగాల మా నాటకాడికి రారి. నేను రాను, నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని నాటకాలు దెంగితే ఫైన్. మళ్ళా పోయిన వాళ్ళం అందరం యూత్ పైసలతోటి నమ్మదాగత్తాం, మీ ఇష్టం ఇక రాకుంటే. The next day. నాకు తెలిసిరా ముండగాలు రారని ఆగు రాజుగాడికి ఫోన్ చేస్తా. అరే ఏడున్నావురా? మామ తోటకొచ్చిరా, మీరు పోయిరర్రి. మా అయ్యా గుద్దవల కొట్టేట్లున్నాడు పోతా అంటే, మీరు పోయిరర్రి. డీలర్ గాడికి ఫోన్ చేయరు ఒకసారి. అరే ఏడున్నావురా? అరే ఆంటీతో బయటకు వచ్చిండ్రా, మీరు పోయిరర్రి. నిమజ్జనం రోజు దెంగి ఆడడానికి అయితే అందరు ముందుంటారు, మనం పోదాంపా. అరే మీకు ఇక్కడ అర్థం కాని ముచ్చటేందంటే అందరు ఏదో ఒక పని చేసుకుని దెంగులాడుతున్నారు, మనమే ఎర్రిపుగ్గలం. అరే పోదామా? ఇంతసేపు మేమే ఎర్రిపుగ్గలం అనుకున్నా, నువ్వు కూడా వచ్చినావా? పోదాంపా, ఏం చేస్తావు ఇక. 1 hour later. మస్తు పెద్దగా ఉన్నాయిరా. నమస్తే అన్న. చెప్పండి బాబు, ఏం కావాలా? ఓ 10-15 వేల బొమ్మలు ఎట్టున్నాయే. నువ్వు నిజంగా గుద్దలేంటికే వేరా. మినిమం గణపతి 25,000 ఉండాలా, లేకపోతే నేను ఉండా. నా పైసలు నాకు ఇచ్చేయుర్రి. దెంగుతే దేవా అంటావు, నువ్వు ఇచ్చిందా 500 తీసుకో దెంగై. అరే మనకంటే బచ్చా పోరగాళ్ళు 15,000 గణపతి పెడుతున్నారా, నువ్వు 10,000 అంటున్నావు. అలా ముందట మొహం ముడ్డలో పెట్టుకొని తిరగాల, ఇజ్జత్ పోతుంది ఊళ్ళే. వాళ్ళు పొద్దుగాలలే చందాలు తిరుగుతారు, మళ్ళా మన లెక్క తాగుడు బుక్కుడు ఉంటది అనుకుంటున్నావు. వాళ్ళది మనకేమో చుక్కలేందే ముద్ద దిగది. పైసలు నీ అయ్యా మిండెడి ఇస్తాడా? 25,000 అంటే మనిషికి 5,000 వేయాల్సి వస్తుంది. అంత పెద్దదంటే నేను ఉండరా. మా అయ్యా 5,000 అంటే గుద్దలు అంతాడు. అరే నా వట్టకాయలు నేనే తీసుకొని చెప్తారా? ఏందిరా ఇది? ఆడట్లా నువ్వు ఇట్లా. చలో లాస్ట్ కి డీజే బంద్ చేద్దాం, పైసలు మస్తు ఉంటాయి. అరే డీజే లేకపోతే నేను ఉండరా, మీ ఇష్టం ఇక. అవ్వ కావాలా బువ్వ కావాలంటే నడదీడ. ఇద్దరు మాట కాదు, లాస్ట్ కి 20,000 బొమ్మ చూసి 15,000 పట్టుకొని పోదాం. అన్నా 20,000 బొమ్మలు ఎట్టున్నాయి? అటున్నాయి పో. అరే ఇది తీసుకుందాం రా బాబు, అది 45,000 కావాలనా? పైసలు ఇరా అంటే అయ్యదంతాడు అవ్వదంతా దెంగులాడి ఇప్పుడు పెద్ద గణపతి కావాలట. పెద్ద గణపతి దెంగాడు. ఈ బొమ్మ ఎట్లున్నదిరా? కళ్ళలు మంచలేవురా. అరే ఆ బొమ్మ సెట్టు మంచిగా ఉంది కానీ చిన్నగా ఉన్నదిరా. అరే ఇజ్జుడురా. మంచిగా ఉంది మామ, కానీ బొట్టు మంచలేదురా దానికి. ఆ బొమ్మ నేనే, ఈ బొమ్మ నేనే, అన్ని నేనే. ఇంకి లోళ్ళ కోసం వెతుకుతుర్రు. 1 hour later. మీరు ఉడనియర్ తెగనియర్ రా. చెల్ ఏ బొమ్మ అయినా గదే దేవుడు కదరా, లౌడగల్లారా. మనిషికో మాట అంటారు. అరే మనిషికో బొమ్మ నచ్చిందిరా, అన్ని కలిపి చిట్టిలేద్దాం, ఏది వస్తా అదే ఫైనల్ ఇక. అరే ఏం మాట్లాడుతున్నావురా అసలు? గీ చిట్టిలేసిరేందిరా? చిట్టిలేస్తేనే కదరా నువ్వు లీడర్ అయింది. చిట్టిలేద్దాం అంతే. చల్ చిట్టిలేసుకొని గణపతి తెచ్చినామంటే అందరు కలిసి గుద్దలు అంటారు మనల్ని.
అరే నాకు దూపు అవుతున్నది రా, నిన్న మెసేజ్ లో మందు తాగుదామని పెట్టినావు కదా, పోదాంపా. ఎన్నలేంది నువ్వు వస్తున్నావు అంటే ఏదో ఉన్నదనుకున్నా. తాగేతందుకేనా? ఎప్పుడు అదే ఒక అరణికిగా గిడ బొమ్మనే కాలేదురా అంటే ఇప్పుడు నువ్వు తాగుదామన్న వాడితివి, సిగ్గునారా వాడే. చలో మామ చిట్టిలేద్దాంపా. చలోపా. 5 minutes later. మస్తు పెద్ద ఉందిరా, మాట్లాడదాంపా. అన్నకి బొమ్మ ఎంతనే? బాబు ఆ బొమ్మలన్నీ ఆర్డర్ అయిపోయినాయి, వేరే చూసుకోరు మీరు. జర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకున్నారంటే ఇంకా మంచి మంచి వీడియో చేసేందుకు మాకు మంచి మోటివేషన్ గా ఉంటుంది. అట్లానే మీ తీటబుక్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. గణపతి ఆర్డర్ రానోళ్ళకి చెప్తున్నా, గణపతి 25,000 బుక్ చేసినాం. గణపతి ఆర్డర్ రానోళ్ళకి చెప్తున్నా, గణపతి 25,000 బుక్ చేసినాం. పైసలు బగ్గా కావాలా? అందరు అడ్డకాడికి రా, మాట్లాడుకుందాం. మొన్నట్లేక నాటకాలు తెంగి రాకపోతే ఫైన్ ఈసిరి పక్కా. 5 minutes later. ఏమ్రా మిమ్మల్ని కిన్ని పైసలు పెట్టి డోలు బుక్ చేయమన్నారా? గుద్దలంటే గద్దలకి ఎగురుతావు. రారా అంటే ఆంటీని పట్టుకొని తెంగేసి ఇప్పుడు ఎరిపుకు నాటకాలు తెంగుతున్నావా? నేను కూడా చెప్పినా మామ అన్ని పైసలు అద్దరా అని, ఇల్లే ఇన్లేరు. నీ దెంగుతే దేవా అనాలా? తాగుడున్నా అనగానే గుద్దుపుకుంటూ వచ్చినావు, ఇప్పుడు ఈడనేమో పత్తి లెక్కలు ఎత్తున్నావు. అడా కాళ్ళు చేతులు మొక్కి 50,000 గణపతిని 25,000 బుక్ చేసి వస్తే ఇప్పుడు ఈడ అందరు కలిసి ఎరిపుకు కథలు పడుతున్నారు. సరే పోనీగా ఇప్పుడు మనిషికి ఎన్ని వేసుకుందాం చెప్పుర్రి. ఫస్ట్ అయితే మనిషికి 5,000 వేసుకుందాం, తక్కువ అయితే మళ్ళా చూద్దాం. అరే నేను నిన్ననే చెప్పినా రా, మా అయ్య 5,000 అంటే గుద్దలు తంతాడని. ఉన్న నాళ్ళు ఉల్టా పండుగ, లేని నాళ్ళు ఉల్టా పండుగ. పైసలు ఉంటే లబాకి దగ్గర కూరుకుతావు, అవే పైసలు ఇటు ఇత్త అయిపోతుందిగా. ఇప్పుడైతే మనిషికి 1000 రూపాయలు ఇయ్యుర్రి, మిగిలిన మళ్ళా కలుపుకుందాం. నీ చేతిలోకి పైసలు వచ్చినాయంటే కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఎత్తావు. పోయినా సరే లేక పోరిని పట్టుకొని ఎంగేసినావు అంటే మా గుద్ద వలుగుతుంది ఇడ. అరే అద్దనంగా ఉట్టినోడా, నిన్న అడ్వాన్స్ కి మయ్య పైసలు ఇచ్చిన. మయ్యకి తెలిసిందా కాళ్ళిర కొట్టి పొయ్యిలో పెడతాయి. అరే మొన్న కైకిలు పోయినరా, పైసలు వచ్చినాక ఇత్తా. సిగ్గులేరా, 2 ఏళ్ల నుంచి అదే మాట చెప్తున్నావు. పోయినా సరే అదే మాట చెప్తే నీ పైసలు నేను ఇచ్చిన, ఇప్పటి వరకు రూపాయి చేతిలోకి రాలేవు మళ్ళా నాకు. నీ పైసలు పట్టుకొని దెంగపోతున్నా మేంద్రా ఊళ్ళోకించి. అరే నేనైతే మా ఆంటీ పంపిస్తున్నది, ఆంటీ పంపించినాక తప్పడాక నన్ను రూపాయడుగా కుర్రి, ముందే చెప్తున్నా. చేతులు ఆతులు లేకున్నా కానీ రూపాయికి అయితే తక్కలేదు. పెద్ద గణపతి కావాలని తెంగినావు కదా నిన్న. మీరు ఇయ్యారు అది కాన్పూర్ ముచ్చాడు కానీ సాయంత్రం అందరు రీ చందాలు తిరుగుదాం. నిన్నట్లెక్క షార్ట్ దెంగ కుర్రి. అరే ముందే చెప్తున్నా, బాలన్నగాడు ఉంటే నేను ఉండరా. పోయినా సరే దేవుడి దగ్గర పెట్టిన పనులన్నీ ఎత్తుకపోయిండు. అవునరా, కత్తకూడదు నెత్తకూడదు అన్నట్లు ఒక్క పని చేయ సాత కాదు కన్నాడికి అన్ని నేనే వేసిన అని చెప్పుకొని తిరుగుతాడు ఊళ్ళే. పోయినా సార్ పైసలు అటు చేతిలో పెడితే సర్వం నాకు చూపించిండు. చెత్త పెరిగింది కానీ నెత్తి పెరగలేదురా నీకు. ఇంకా చిన్న పోరాని లెక్క పండ్ల గురించి లోలేంది రత్తు. ఆడు తిన్నాడనా లేక నీకు ఇయ్యలేడనా నీ బాధ? ఏమ్రా తమ్మి మనిషికి ఎంత ఇద్దాం పైసలు? అన్న నీ గురించే మాట్లాడుతున్నా మేదా. నువ్వు లేకపోతే గల్లీలో గణపతి కూర్చుంటదానే? 5 hours later. నాకు తెలుసురా వీళ్ళు రారని. మళ్ళా మనమేనా? ఆ సాయిగాడేడి? నేను తాగుడున్నా అని గుద్దుపుకుంటూ వచ్చింది, లేకపోతే ఆడేడత్తుండేది తురుముకాను కదా ఆడు. సరే గాని అరే ఎప్పుడు కూడా అవే షెడ్యూల్ వేసుకొని తిరుగుతారా? అరా సిగ్గు అనిపించదా కొంచెమన్నా మీకు? తాగపోయినా అవే షెడ్యూల్. మొన్న గణపతి ఆడ పోయేటప్పుడు అవే షెడ్యూల్ వేసుకొని వచ్చిర్రు, ఇప్పుడు అవే షెడ్యూల్ వేసుకొని వస్తారు. మీ షెడ్యూల్ జాతి ఇంకా నీకేం తెలిసిన షెడ్యూల గురించి? ఆ కంఫర్ట్ అట్లుంటది. కిందకించి గాలి అవుతే మీది కనిపించాలి ఆ స్వర్గం ఎర్రి బుక్. సరే బా చందలు తిరుగుదాం. బాబు గణపతి చందా ఆగు, ఇంతకు ముందే వచ్చిరు కదరా, మళ్ళీ ఎందురా? మేము కాదే, అది పోరగాన్లు వచ్చినట్టయిర్రు. ఎన్ని పెడతారా? అందరు కలిసి ఒకటి పెడితే కాదా? సరే ఒక 5 రూపాయలు రాసుకో. అరే ఇక బాలిగాడు అట్టోదే పోరా, ఈ బాబిచ్చే పైసలు మోసుకపోలా, అన్ని పైసలు మనకు లేవే మళ్ళా. ఏమరా ఎకసకలా? నువ్వు ఇచ్చే పైసలకి మా చందా బుక్ లో ఒక పేజీ కూడా రాదు. అవి నువ్వే తీసుకొని అద్దు మళ్ళా పెద్దోనివి. పోరగాన్లు గింత లేరు గాని ఇప్పటి నుంచే గణపతులు చందలని తిరుగుతున్నారు. ఇప్పటి నుంచే తావుడు బుక్కుడు. ఆ చింటుగాడు భూమికి జానెల్లేడు గాని మొన్న ఒక పోరిని వేసుకొని బండి మీద పోతున్నాడు. ఆడే పోపు ఇంకా గుట్టెంక గురువయ్య కొడుకైతే చవాడు ఆంటీని వేసుకొని తిరుగుతున్నాడు. మొన్న నార్మల్ గా అనిపించింది నాకు. ఈ కాలం పోరగాన్లు అందరు ఏడిపోయారు. మనం చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటుండే. బాబాయ్ గణపతి చందా
అగో మీ గురించి మాట్లాడుకుంటున్నాం రా. పోయినసారి అన్నదానం మంచిగా పెట్టిరు. మీ గురించి తెలియదా మాకు? ఎప్పుడు మంది మీద వాడు ఎడతారు. ఏమ్రా ఏమంటున్నావు? ఏం లేదు, పోయినసారి మీరు ఇచ్చిన 116 చంద పైసలతోటే అన్నదానం పెట్టినామని చెప్తున్నా. సరే గాని చంద్రరాయుర్రి ఎన్ని ఫీట్లు రా గణపతి? నేను నంగ పెట్టి నేను ఎక్కువ తింటుంటాను అంత ఉంటది. ఏమ్రా నోట్లే గునుగుతావు? మీదికి చెప్పరా రా. 15 ఫీట్లు ఉంటదే. అరే ఇక పక్క గల్లోలా గణపతి 20 ఫీట్లు అంట. ఇజ్జత్ పోతుంది వాళ్ళ ముందట మనది. రూపాయి ఇయ్యానికి సాదా కాదు కానీ ఇజ్జత్ పోతుందంట. నువ్వైతే చంద్రరాయ మళ్ళాసరికి పెద్ద గణపతి పెడదాం. అగో మళ్ళా రత్తం పొరిరా దింకపోతున్నాం ఇంద్ర. ఊళ్ళకించి మేము ఎడుకోతాం రా. ఎప్పుడు ఇన్న ఉంటాం. మళ్ళా పొర్రి. నీ పిల్లికి బిచ్చమయ్యారు లంచోడు. అమ్మ బాబాయ్ మంది మీద బాత్కాలు దెంగమంటే గుద్ద పోసుకుంటారు. దెంగాడు ఉన్నారా చందా? ఏ బొక్కలో చూసినా నువ్వే కనిపిస్తావేంద్రా? ఈ ఆంటోలు ఇంట్లో ఏం చేస్తున్నావురా ఇప్పుడు? సార్ మంచి పని మీద ఉన్నారా రే, డిస్టర్బ్ చేసినట్టయినా. పిల్లగా మీరు అనుకున్నట్లు ఏం లేదు. అమ్మ బాబాయ్ పతివ్రత పరమాణం అంటే తెల్లదాకా సల్లారలేదట. అట్లా ఉన్నది నువ్వు చెప్పేది ముచ్చట. అరే మాకు 2000 ఇస్తే గుద్ద నోరు మూసుకొని దెంగెత్తాం. లేకపోతే అందరిని పిలిచి నీ గుద్దవలా కొడతాం. నీ ఇష్టం ఇక. అమ్మ బాబాయ్ అసలు మీరు దోస్తులేని అర కుక్కకు సందితే మూతులు నాకినట్టు చేస్తారు. గణపతి పైసలు ఇయ్యరా అంటే గుద్ద నాటకాలు దెంగినావుగా, ఇప్పుడు ఇయ్యు. నీ అసలు 7 ఒత్తాలని ఆన్నే ఒత్తాలా? అమ్మ బాబాయ్ ఉత్తప్పుడు ఇయ్యమంటే ఇస్తావా? ఇప్పుడు సచ్చినట్లు వీకిస్తావు చూడు. అరే ఇప్పుడు నా వట్టకాయలు విసుక్కున్నా కానీ నా దగ్గర రూపాయి లేవురా. మీరు దెంగే రీడికించి ఫస్ట్. నీ బిచ్చా బత్ గురించి అందరికి తెలిసారా, కానీ మీ ఆంటీని అడుగు ఇత్తది. అమ్మ బాబాయ్ నేనెందుకు ఇస్తా, నేను ఇయ్యా. నీ మొగుడు వచ్చిందంటే మీ ఇద్దరు చెమటలు తీసి చేతిలో పెడతాడు. అమ్మ బాబాయ్ అమ్మో ఆగు, తీసుకొస్తా ఆగు. 5 minutes later. అరే సాల్పా 2000 వచ్చినాయి కదా, సిట్టింగ్ అవుతాంపా. రేపు తిరుగు చందా. అరే ఏం రా ఓడ్స్ అప్పుడు ఏడు, ఇంకా 3 రోజులు ఉన్నది. ఏమిటికేం కాలేవు, ఇంకా గణపతి షెడ్ వేద్దామా అద్దా? అరే ఏం రా ఓడ్స్ అప్పుడు ఏడు, ఇంకా 3 రోజులు ఉన్నది. ఏమిటికేం కాలేవు, ఇంకా గణపతి షెడ్ వేద్దామా అద్దా? గట్ల కాదురా, తాగుడున్నా అని చెప్పు ముంగీసలేక మూతుడు యాపుకుంటారు కత్తారు. అరే మీరే పెద్ద పనవంతులు రా. ఎప్పుడు మా మీద పడేస్తారేంద్రా? గుద్దనూరు మూసుకో రర్రి సక్కగా. ఒక్కనాడ నా చందాలు తిరిగా నీకు వచ్చిన ముఖమారా ఇంకా మాట్లాడుతున్నావు. 1 hour later. ఇయ్యాల ఓల్లీలు మునుగుతున్నదా అందరు వచ్చిర్రంటే. సరే గానీ డీజే మాట్లాడద్దా? దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినట్లు ఎలా కాలం లపాకిలను పట్టుకొని తిరిగితే ఏం తెలుస్తుంది? ఎప్పుడో మాట్లాడినాం డీజే. పంజేరా అంటే సాత కాదు కానీ డీజేలు కాదట వీడికి. అరే ఆ బాలన్నగాడేర్రా, నేను చెప్పలేనా నిన్ననే పని సాతా కాదాడికి లంచో. అమ్మ బాబాయ్ ఆపుతారా ఇక మీ బాత్కాలు దేంగుడు. ఈడ వేసేదేమన్నా ఉన్నదా లేకుంటే ఇట్లనే నరుక్కుంటా కూర్చుందమ్మా. చలో అరే చావా, మీ ఇంటికి నుంచి గడపారా పారా దేపోరా. చెల్లిపోయినా సరే తెత్తనే తాగానికి పైసలు లేవని అమ్మక దెంగిరు. మా అయ్య గడపార లేకపోతే కొత్త గడపార కొని మరి కిందికి కూర్చుతా అన్నాడు. 4 రోజులు ఇంటికే పోలే. అమ్మ బాబాయ్ అరే సాయి నువ్వు దేపోరా. అరే మా అయ్య తోటలకు పట్టుకపోయిర్రా. గుద్దలంటే గద్దలెక్కే కూర్తావు. నీ గుద్దేమన్నా అరిగిపోతున్నా అరా తీసుకొస్తే. అరే నేను తెత్తావురా, ఈ కట్లకి ఏం సాదా కాదు. దెంగి తాగానికైతే ముందుంటారు. 5 minutes later. అరే ఇగో పట్టుర్రి ఇద్దరు, పొక్కలు దొబ్బుర్రి ఇద్దరు, కట్టెలు పట్టుకరా పుర్రి. నువ్వేం చేస్తావురా? చేతుల్లో యాతులు విక్తావా? అరే నేను తాళ్ళు కొంకత్తరా గిట్లా నడుచుకుంటా పోయి తీసుకొస్తా. అయిపోయేదానికి బండి మీద పోయి 50 రూపాయలు పెట్రోల్ కి దెంగుతావు. అమ్మ బాబాయ్ గుద్ద అడుక్కున్నంత సేపు కూడా కాదు తీసుకొచ్చుడు అవి. ఏమ్రా తమ్మి షెడ్ వేయద్దా? ఏందన్నా నువ్వు రూపాయి దెంగుతున్నావు? గణపతి ఆర్డర్ ఇయ్యనీకి రాలే. ఒక్కనాడన్నా చంద తిరిగా నీకు వచ్చినావా? ఈడ పని లేకున్నాం అనుకుంటురా? మీకేంద్రా పిల్ల మా పిల్లల ఒక్కసారి లగ్గం చేసుకోరి, తెలుస్తుంది నా బాధ. అమ్మ బాబాయ్ గాలికోయ కంపెనీ గుద్దకు తలిగించుకున్నాడు, నిన్నోడు వేసుకోమన్నాడు. చెప్పు తినని చెడంగా చూడాలట. మా అయ్య ఎంతో చెప్పిండు, అద్దురా చిన్న లగ్గం అద్దురా ఇప్పుడే అని. మనమేడింటాం? అగో మీదికి చూసేందుకు మంచిగా కనిపిస్తారు కానీ మీరిద్దరు ఏం చేద్దాం రా? చెప్పుకుంటే సిగ్గు పోతుంది, చెప్పకుంటే పానం పోయేటట్లున్నది చూసాం. అమ్మ బాబాయ్
ఇగో షెడ్ వేద్దాం రా అంటే మా బ్యాచ్ కథ ఎట్లుంటదంటే వీళ్ళు వచ్చాడు మా గ్యాంగ్ లా ఈడి దగ్గరనే బండి ఉన్నది దుకాణాలకు పోయి సామాన్ దేరా అన్నా గానీ 50 రూపాయలు పెట్రోల్ కంటాడు అమ్మ బాబాయ్ ఈడు చవ్వాడు కొనా అంటే కొండెంగా అన్నట్టు మాట్లాడతాడు మనం ఒకటి చెప్తే ఆడొకటి చెప్తాడు ఆడి చెప్పేది మనకు అర్థం కాదు మనం చెప్పేది ఆడికి అర్థం కాదు ఈడైతే అసలు ఎందుకు అత్తాడో ఆడికే తెలియదు అత్తాడు జేబులో చేతులు పెట్టుకొని నిల్చుంటాడు బంగారం అనుకుంటాడే మా చేతుల్ని ఈడైతే ఆ లపాకిళ్ళు పక్కనే మా గణపతి ఉన్నాయని చెప్పి మా గ్యాంగ్ లో ఉన్నాడు తప్ప ఆడికి మాకు ఎటువంటి సంబంధం లేదు పెద్ద కామేష్ గాడు అమ్మ బాబాయ్ ఇక బాలన్న లేకలేకత్తాడు వచ్చినా కానీ నా పిల్లం ఫోన్ చేసింది రా ఇంటికి కురుకుతాడు మళ్ళా అంతనకింతనో పని చేశానంటే నేనే ఇక ఈడ అమ్మ బాబాయ్ అబద్ధం చెప్తున్నామంటే అతికినట్లు ఉండాలా ఈడ ఆడ నిల్చొని పెద్దరిక మాటలు దెంగుడు తప్ప ఏం సాత కాదు ఈడికి మీరు అస్సలు నమ్మకుర్రి చాలు బాయిగా ముచ్చట్లకు మూతులు చెప్తారు పొక్కలు దబ్బుదాం మీరు గుంజలు లేపోర్రా చవ్వ ఏడికెంచి దేవాలి నువ్వు పెద్ద మనిషి ఆడా మా తాతయ్య ఆతులు గడ్డబారలు అయినాయట కోసుకరాపో పట్టుకొని ఊగులాడదు అరే మాట అంటే గుసుమంటావేంద్రా మంచిగా చెప్పరాదా ఎప్పుడు ఏడికేంది ఎత్తామాడికి ఎలా రా పోయినా సరే ఎన్ని బిర్లు తాగిండి అడుగు చెప్తాడు ఇప్పుడు లౌడ్ అల్ది కింగ్ ఫిషర్ తీసుకురా అంటే నాకౌట్ పట్టుకొచ్చిర్రు లోపలికి పోసిన కొద్ది బయట కచ్చుడు అమ్మ బాబాయ్ పెద్ద తాగుబోతులు జమైరేంద్రా ఆ హోటల్ తాత గుడిసి అనుకుంటే పట్టుకరా పోర్రి 5 minutes later. నేనేమన్నా లాంజాన్ అనుకుంటున్నావు అరా దానికా నాకు ఫోన్ చేస్తావు అరే ఈడ గుంజలు లేవురా ఏడుంటాయి పోయినసారి పోరాణాలు కట్టపడుతున్నారని చెప్పి గుంజలు ఇస్తే దావత్కి పొయ్యిలా కట్టలేవని చెప్పి అవే గుంజల్ని వల దేనికి పొయ్యిలా పెట్టిర్రు అమ్మ బాబాయ్ ఆడు మళ్ళీ ఇస్తాడా ఇక ఉన్నా కానీ లేవని చెప్తాడు అరే మా ఇంటనక మళ్ళీ కానీ కొట్టంలు ఉన్నాయి ఓర్లేంది యూజ్ దేంకరా పోర్రి అమ్మ బాబాయ్ ఎట్లా పట్టుకరావాలరా కాలు మీదికి తలకాయ కిందికేసి పట్టుకరా అంతరాన మటర్ పంపించాల మరి తీసుకొస్తావా 1 hour later. నానా పెద్ద మనిషి మీదికెక్క నీకు టేబుల్ ఏడు ఉన్నది నా జేబులు ఉన్నది రాగు ఇత్తా నీ పుట్టివాడి జాతింది ఇంకా గుద్దల పెట్టుకో ఇంకా పీకనికి పెట్టుకున్నావు జేబులా అమ్మ బాబాయ్ గుద్దల గడ్డలేనే గుంజ మీదికెక్కు చెల్ నీ టేబుల్ ఉంటే కడతా లేకుంటే లేదు అమ్మ బాబాయ్ మేము ఎర్రిపుగ్గలం అరా ఈడ మీదికెక్కి కట్టేటోళ్ళం నాకేం తెలుసు ఆ బాలన్నగా లేడుగా ఆడు ఆటో పెట్టుకొని మీదికెక్కు అరే ఆడు వచ్చిందంటే అమ్మ నా బూతులు దెంగుతాడు ఆడు పెళ్ళం కన్నా ఎక్కువ చూసుకుంటాడు ఈ ఆటోని ఓ పెద్ద మనిషి నువ్వు దిక్కులు యూసుడు బంద్ చేసి నిచ్చిన గట్టిగా పట్టుకో జారిందా నా వట్టకాయలు వలుగుతాయి ఆడు వచ్చినప్పటికి చూసుకుందంతి ఆడు వనికి రానప్పుడు కనీసం ఆడు ఆటో అన్న వనకత్తున్నది నువ్వు ఎక్కురా అరే ముందే చెప్తున్నా వెనక రూమ్ పెద్దగా కట్టురు పోయినసారి వండుకుంటానుకు గుద్దల్లో మైంది నీ అసంటోడే మింగలేక మంగళారం అన్నాడట ఏతులకు ఒక్కరోజు వచ్చినావు పండనికి మళ్ళా నిమజ్జనం దాకా కళ్ళకు కనిపిత్తొట్టు అరే కటింప్లేరీ రైటు అరే అందరు వచ్చినట్లే కదా అందరు వచ్చిరు కానీ మీ బాలన్న గారు రాలేడు ఆడు గీడవ అంటే ఆడు పిల్లం పొద్దుగల ముల్లెముడే అద్దుకొని దెంగెత్తది అమ్మ బాబాయ్ అరే తెల్లందాక కూడా నా పండ్లు ముట్టాలా చేతులు ఇరగొడతా చెప్తున్నా ముందే ఆడ ఏమున్నాయి ముట్టని కార్లాడు దెంగి తింటురు వాళ్ళు ఒక్కనాడన్న దేవుడి దగ్గర ఉండనియారా మీరు మనుషులేనారా అసలు అమ్మ బాబాయ్ ఓ వచ్చిండయ్యా సంసార్ ఇప్పుడు మేము తినకపోతే అందరు అన్నకట వచ్చి నువ్వు ఒక్కోడు దెంగి తిందామని చూస్తున్నావు గంతేగా అరే పురాణాల గణపతి కాడు ఉన్నట్లయినా పోదామా గుద్దనోరు మూసుకొని వండుకో పొద్దుగాల మా అయ్య తోటలకు రమ్మన్నాడు ఇల్కకూరు నన్ను అరే దయ్యాలు వేసుకునే టైంకి నీకు పాటలు అవసరమారా పక్క పండే సర్పంచ్ ఇల్లు పొద్దుగాల గుద్ద వాళ్ళకి కొడతాడు చెప్తున్నా ఎవడికి రా సర్పంచ్ చందరాయరా అంటే 11 రూపాయలు చేతిలో పెట్టి దెంగేసిండు ఆడికి తెల్లని దాకా నిద్రనే పట్టద్ది అలా అమ్మ బాబాయ్ ఇగో ఈయనే ఉన్నాను గణపతి కాడ నువ్వు రమ్మంటావా ఇప్పుడే గోడ దుంకత్తా ఇప్పుడు నేను రావాలా అద్దా అరే ఆ లపాకి మొగుడు వచ్చిండు అని ఉన్నాడు గడ్డపార తీసి వెనకకెంచి నూకుతాడు మూసుకొని వండుకో చక్కగా అరే నాకు అట్లా లాస్ట్కి భయం పడుతుందిరా నువ్వు వండు చెల్ చిన్న పోరాడు అరే లగ్గమైతే 4 వీళ్ళ తండ్రి అవుతావు వండు చక్కగా చెల్ ఓడోకోడు గుద్దనోరు మూసుకొని వండుకోర్రా ఎందుకురా ఇట్లా సావా దెంగుతుర్రు 5 minutes later. నీకేం దెంగిందా ఇంట్లో వండక గిడికి వచ్చినావు అరే అవ్వ ఒక్క బీరు దాగి పోయినందుకు బయటకు నూకేసి తలుపు పెట్టుకున్నదిరా
నీ కట్టెం పగొడుకు రావద్దు దా పండుకో వచ్చి అరే జర వండుకొని ఇర్రా ఎందుకు ఇట్లా చంపుతుర్రు ఉడకపోతుందిరా జర ఏసి పెట్టి కదరా గుద్దలంతా గద్దలు ఎక్కెగరాల బయట వాన దంచి దెంగుతున్నది నీకు ఉడకపోతుందారా నీ కాళ్ళు మొక్కుతానే ప్లీజ్ అయ్యాలి అత్తనే ఇప్పుడు నేను రావాలా అద్దా అవ్వా రేపు చెప్తా ఊర్రా మీ సంగతి. The next day. అరే అందరు గణపతి కాడికి రారా లడ్డు ఎత్తుకపోయిర్రు. 5 minutes later. అమ్మా మీరు ఇంత జల్లు వచ్చుడు ఇదే ఫస్ట్ టైం రా చిన్న. కళ్ళు దెంగినా అరా లడ్డా అనే ఉన్నది ఎత్తుకపోయారంటావు. నానా లచ్చా రానా నా గణపతి కాడికి అంటే మీరు అత్తరారా నా మాట ముడ్డ మీద పెడతారు. అమ్మ బాబాయ్ నీ లవడల ముచ్చట్లు ఇన్నికి పనుల నిడిసబెట్టి రావాలా రెడికి చేతులు లేనాడు ఆతులు వీకానికి కూడా వనికి రావురా నువ్వు నీకేం పని రా. దయ్యాలు వేసుకునే టైంకి ఎందుకు పిలిచినావు అజ్జెప్పురా ఫస్ట్. గుద్ద నోరు మూసుకొని ఇనుర్రి కూడా నా నాటకాలు దెంగిర్రా గుద్దల గడ్డపర నూకుతా. మళ్ళా ఈ ముచ్చట 3వ కంటికి తెలియద్దు చెప్తున్నా. అరే చింటూ నాకు డౌట్ రా. పిల్లవటకు ముందే కుల్లగొట్టినట్టు నేను ఇంకా ముచ్చటనే చెప్పలేదు అప్పుడే డౌట్ అయిందిరా నీకు. అంటే నువ్వు 3వ కంటికి తెలియద్దు అన్నావు కదా మనమే 5గురం ఉన్నాం కదా మళ్ళా 3వ కన్నా పడుతుంది. అమ్మ బాబాయ్ నీకు బ్రెయిన్ తలకాయలో లేదురా గుద్దలున్నది. 3వ కంటి కంటే మనకు తప్ప బయట వాళ్ళకి ఇంకోళ్ళకి తెలియద్దు అని అర్థం. ముచ్చటేందంటే మనం లడ్డు దొంగతనం చేస్తున్నాం పక్క గల్లుల గణపతి కాడ. పొద్దుగాల ఏమైందంటే Flashback. అంకుల్ ఒక సిగరెట్ ఇయ్యు. ఏం బాబు భూమికి జానల్ లేవు నువ్వు కూడా సిగరెట్ పడుతున్నావా? గుద్ద మూసుకొని అడిగింది ఇవ్వచ్చు కదా బొచ్చులోది నీకెందుకు. అమ్మ బాబాయ్ ఏంది బాబు ఏమంటున్నావు? ఏం లేదు పోయినసరిగా పక్క గల్లుల గణపతి కాడ లడ్డు మీరే వేలం పాటలు కొనుక్కున్నారు కదా ఈసారి మాది కొనుక్కోర్రి. మా ఇంటి పక్క పోరాడు పోయినసారి లడ్డు దొంగతనం చేస్తే పోరానికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది పెళ్ళయింది. మొన్ననే కారు కూడా కొన్నాడు. లడ్డు వంకునుడు కన్నా దొంగతనం చేస్తేనే ఎక్కువ పుణ్యం అంట. అమ్మా మొన్నదాకా సైకిల్ మీద తిరుగుతుండే మొన్న కార్ మీద పోతే ఓడి దింకొచ్చిండా అనుకున్నా ఇదా ముచ్చట. ఇంకెన్ని రోజులు రా ఈ లౌడల బిచ్చ బతుకు ఇంకా మారద్దా ఇలా పక్క గల్లుల లడ్డు ఎత్తుకొద్దాం కలా. అమ్మ బాబాయ్ అరే చింటూ మీది చూస్తే సీతాకోక చిలుక లేకుంటావు కానీ లోపట్లన్నీ బొంతపురు ముచ్చట్లు ఉన్నాయరా నీ. ప్లాన్ ఏందిరా ఎట్లా చేద్దాం చెప్పు. అరే అవ గిదింకేంద్రా ప్లాను ఎన్నిసార్లు పక్క కల్లులో కోళ్ళని ఎత్తుకొచ్చి దావత్ చేయలేంరా ఇది కంతే పోదాం తెద్దాం అంతే. చలో ఎత్తే గుడిసే పీకే తొడిసే నడు. అరే ఓళ్ళ నోకోలు పోయి లడ్డు తీసుకురా పోరు అందరం పోయినామంటే ముడ్డ గుర్తుంది. అరే నేను పోతా కానీ నాకు సగం లడ్డు కావాలి అట్లయితే నేను పోతా లేకుండా నేను పోను. పో మామా నీకంటే ఎక్కేమున్నది సగమైంది మొత్తం నువ్వే తీసుకుందు నువ్వు బాగుపడితే మేము బాగుపడ్డట్లు కాదారా పో. ఏంద్రా ఇయ్యాల 12 దాకా వండద్దు అంటున్నావు నీ పుట్టినరోజు ఏంది? అవునరా నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. కథలు తెంగకు నీ బర్త్డే అయితే నాకెందుకు సర్ప్రైజ్? దొంగ సాలేగాడు దొరికిండ్రా. మీరు ఇంకా వండుకోలే లడ్డు ఎత్తుకపోతే కత్తురా అని తెలిసి కూడా ఎట్లా వంటాం అనుకున్నావురా? అమ్మ బాబాయ్ అన్న దొంగలత్తురా నీకో లేపిరే. దేవుడు చెప్పిండ్రా కుట్రా ఇన్ని దంచురి. దొంగతనం చేస్తున్నామా ఎట్లుండాలా బనీకి వెళ్ళకుండా డ్రాయర్ గుంజేయాలా. నువ్వేం మనిషివిరా పోయి నమ్మ తన్లు తినొచ్చినావు. పగ్గగొట్టిరా మామ పట్టకాయలనికి అది వేరే ముచ్చట గాని లడ్డు దొంగతనం చేసుడు తప్పురా రే. మనం అత్తున్నామని దేవుడు వాళ్ళకు ముందే చెప్పిండట గణపతి. దేవుడు ఎప్పుడైంది వాళ్ళు కొట్టిన దెబ్బలకు మైండ్కి ఇట్లా దెంగింది ఏంది? అరే ఆడు చెప్పేది నిజమేరా దేవుని నేనే. అమ్మ బాబాయ్ Flashback. నాయనా ఎవరు మాట్లాడేది? నేనే నాయనా వినాయకుణ్ణి. అమ్మ బాబాయ్ ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత లడ్డును ఎత్తుకపోయేందుకు దొంగలత్తున్నారు. నా లడ్డు నువ్వే రక్షించాలి. నీ మీన్నే బాధ్యత మొత్తం. అలాగే స్వామి నీ లడ్డుకు నాది బాధ్యత. అమ్మ బాబాయ్ అరే నువ్వెందుకు చెప్పినావు రా ప్లాన్ వేసిందే నువ్వు గర్రా. నిన్న రాత్రి ఎన్ని కథలు దెంగిర్రా పండుర్రా అంటే గుద్ద నాటకాలు దెంగిర్రు. పొద్దుగాల తోటలోకి పోతే మా అయ్య లేట్ వచ్చినందుకు ఉరికించుకుంటూ కొట్టిండు చెరకట్ట పోండి. నాకు వడ్డ దెబ్బలు మీకు పడద్దా కానీ అందరు మిస్ అయిపోయారురా. లచ్చడే ఆత్రం ఎక్కువ మూత్రం తక్కువ వాడికి పోయిండు దెబ్బలు పడొచ్చిండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చిందే అనుకుంటా. జర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకున్నారంటే ఇంకా మంచి వీడియో చేసేందుకు మాకు మంచి మోటివేషన్ గా ఉంటుంది. అట్లానే మీ తీటబుక్ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి.